ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే బైబిల్లో ప్రస్తావించబడిన కనానీయుల గురించి తెలుసుకుందాం. నేను ఎప్పుడు కనానీయులనే మాట చదివినా నాకు దాని గురించి ఏమీ తెలియదు. అయితే నేను సొంతగా కొన్ని విషయాలు నేర్చుకున్నవి మీతో పంచుకుంటాను. అసలు ఈ కనానీయులు ఎవరు, బైబిల్ వాళ్ళ గురించి ఏం చెప్తుంది, వాళ్ళ జీవితం నుంచి మనకు వచ్చే ఆధ్యాత్మిక పాఠాలు ఏంటో చూద్దాం. అయితే మొదటగా కనానీయులు కనాను దేశంలో నివసించిన ప్రజలు, అంటే నేటి ఇజ్రాయెల్, పాలస్తీనా, లెబనాన్ మరియు సిరియా ప్రాంతాల్లో నివసించారు. వీరిని బైబిల్లో విస్తారంగా ప్రస్తావించారు. బైబిల్ ప్రకారం ఆదికాండం నోవా కుమారుడు హాము వంశానికి చెందిన కనాను శపింపబడినవాడు. ఈ కారణంగా కనానీయులు పాపంలో నడిచారు, దేవుని దారులు విడిచిపెట్టారు. కనాను దేశం ఎంతో సంపన్నమైన భూమి, పాలు తేనెలు పొంగిపొర్లే దేశం. కానీ ఆ ప్రజలు అన్యాయం, వ్యభిచారం, విగ్రహారాధన వంటి పాపాల్లో నడిచారు. వారి నాగరికతలో భౌతిక సంపద ఎక్కువైనా ఆధ్యాత్మికంగా చీకట్లో మునిగిపోయారు. కనానీయులు బాలు, అసేరా, మోలేక్ వంటి విగ్రహ దేవతలను ఆరాధించేవారు. పిల్లలను బలి చేసే క్రూరమైన ఆచారాలు కూడా చేసేవారు. ఈ విగ్రహారాధన దేవుని దృష్టికి అసహ్యమైనది. యెహోషువ గ్రంథంలో మనం చదువుతాం, దేవుడు ఇశ్రాయేలీయులను కనానీయుల మీద యుద్ధానికి నడిపించాడు. ఇది కేవలం రాజకీయ యుద్ధం కాదు, దేవుని తీర్పు. ఎందుకంటే కనానీయులు పాపంలో మునిగిపోయారు. అయితే దేవుని దయ నుండి ఎవ్వరూ తప్పిపోలేదు. యెరికో పట్టణంలో రాహాబు ఒక కనానీ స్త్రీ అయినప్పటికీ ఆమె విశ్వాసం చూపి రక్షించబడింది. ఆమె యేసుక్రీస్తు వంశావళిలో భాగమైంది. కాలక్రమంలో కనానీయులు ఇతర జాతులతో కలిసిపోయి కనుమరుగైపోయారు. నేటి రోజుల్లో ప్రత్యేకంగా కనానీయులనే జాతి లేదు. కనానీయుల చరిత్ర మనకు బలమైన పాఠాలు నేర్పుతుంది. విగ్రహారాధన నాశనానికి దారితీస్తుంది. పవిత్ర జీవితం లేకపోతే దేవుని తీర్పు తప్పదు. దేవుని ఆజ్ఞను గౌరవించాలి. రాహాబు వంటి విశ్వాసం ఉంటే దేవుడు రక్షిస్తాడు. కనానీయుల చరిత్ర ఒక అర్థంలా మనకు కనిపిస్తుంది. మన జీవితంలో దేవుని స్థానంలో ఏదైనా వస్తే అది మన పతనానికి దారితీస్తుంది. కానీ దేవుని వైపు తిరిగిన వారు, విశ్వాసంతో ఆయన్ని ఆశ్రయించిన వారు రాహాబులాగా రక్షించబడతారు. కనుక కనానీయుల కథ మనకు ఒక హెచ్చరిక, ఒక బోధన మరియు ఒక ఆహ్వానం. దేవుణ్ణి దూరం చేస్తే తీర్పు, దేవుని చేరితే రక్షణ. స్నేహితులారా, ఈ బైబిల్ బోధ మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేక మందికి పంపించండి.